పొందుతారండి. ఆడదానికి శత్రువు, ఆడదంట శత్రువు. సరే చెప్పండి. ఆడకు శత్రువు ఎవరు? ఆమె ఇంత పట్టి కొనుక్కుందా, 3000 చీర, 5000 చీర, 5000 నేను కూడా 10,000 కొనుక్కోవాలి అనుకుంటాం శత్రువు. లేకపోతే వాళ్ళు అనుకుంటారు, ఎవరికి చెప్పరు. వాళ్ళకంటే ఆమెకి ఏమని చెప్పండి, ఆమెకు పెద్ద టీవీ ఉందా, నాకు ఇంకా పెద్ద టీవీ, లేకపోతే ఆమెకు ఉందా అని చెప్పి మనం ఏం చేస్తాం, మనమే. లేకపోతే వాడతలేరు, వాళ్ళు మంచిగా ఉన్నారు అనుకోండి, వాళ్ళు చక్కగా మంచి వస్త్రాలు వేసుకుంటే, డబ్బు పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, సంపాదించుకున్నారు, తీసుకున్నారు, అది తప్పేం కాదు. కానీ ఈ పక్కన ఏం చేస్తారు, అబ్బో వాస్తారనమాట. అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువు. కానీ ఇక్కడ ఏమని చెప్పండి, ఆడవాళ్ళు కానీ లేకపోతే వీళ్ళకి షండులు కానీ రాజు కానీ అందరూ కూడా ఈ ఎస్తేరును చూసిన కారణం ఏం కిందంట, దయ్య పుట్టిందంట. అబ్బా, దయ్య పుట్టేందుకు ఏముంది, ఆభరణాలు ఉన్నాయా? అబ్బే లేవు. చాలా సింపుల్గా వచ్చింది, చాలా సాదాగా వచ్చింది, చాలా సేదాగా వచ్చింది. ఆమె వెళ్ళింది అంతే. చూడగానే రాజు కళ్ళ పడిపోయి ఏం చేయడు, రాజుకు ఉన్నటువంటి కిరీటాన్ని తీసి ఆమె నెత్తి మీద పెట్టాడు. అంటే అర్థం ఏంటి, ఈమె నా రాణి అని చెప్పేశాడు. ఒక దెబ్బతో అయిపోయింది. రాణి ఎవరికి చెప్పండి, ఈమె ఒక అనాథ, తల్లిదండ్రులు ఎవరు లేరు. పైగా ఎవరు చెప్పండి, ఈమె ఒక యూదురాలు. ఈమెకి ఎవరు కూడా వెనక ముందు లేరు. ఈమె ఎంత దేని కొరకు కనిపెడుతుంది, దేవుని ప్రజలను కాపాడే నిమిత్తము, తన ప్రజలను కాపాడడానికి ఆమె ఒక్కటిగా పోరాటం నిలబడింది. దేవుడు ఆమెకిచ్చిన అందాన్ని దేవుని కొరకు ఉపయోగించింది. లోకాన్ని ఆకర్షించడానికి, లోకంలో పడవేయడానికి కాదు. ఇప్పుడు ఈరోజున సినిమా హీరోలు ఎందుకు వస్తున్నారు చెప్పండి, హీరోల కంటే హీరోయిన్స్ ఎందుకు వస్తున్నారు ఎక్కువ, అందం. ఎంత అందాన్ని చూపిస్తే అంత సినిమా ఫ్లాప్ అనమాట, అంత అంత ఎక్కువ అవుద్ది అనమాట. అందుకే కొత్త కొత్త హీరోలకి ఎక్కువ అవకాశం. హీరో ఒకడే ఉంటాడు, ఆ హీరోకి 100 మంది హీరోలు మారుతారు. ఎందుకని చెప్పండి, వచ్చారు కొత్త కొత్తలు వచ్చారనమాట. హీరోలు ఉండదు అవకాశం, ఆడలకి అవకాశం కొత్తగా వస్తే కొత్తగా ఉంటుంది అనమాట. కానీ ఈమెను చూడగానే రాజుకు దయ పుట్టింది, స్త్రీలకు దయ పుట్టింది, ఎవరికి కోపరాలు, అందరి ఒక దయను సంపాదించుకుంది. దయను సంపాదించుకోవడం గల కారణం ఏంటంటే, పైన ఉన్నటువంటి అలంకారముగా కాక చెప్పండి, హృదయంలో అక్షయ అలంకారము, సాధువు, మృదువైనటి స్వభావం, మాట తీరు, ప్రవర్తన, అన్ని విషయాల్లో గుణగణాలు కలిగిన వ్యక్తిగా ఆమె ఉంది. గుణగణమైనటువంటి ఒక స్త్రీగా ఆమె ఉంచబడింది. అందుకే ఆమెను కోరుకున్నది. దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే, మన జీవితంలో